नमः। ॐ दुं दुर्गायै नमः। ॐ आञ्जनेयाय नमः। आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ॐ जातवेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः स नः परुषदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरिताच्यग्निः। ॐ दुं दुर्गायै नमः। ॐ राहुग्रहाय नमः। ॐ अर्धकायं महावीरं चन्द्रादित्य विमर्दनं సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ యొక్క స్తోత్రాన్ని వీక్షించేటటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని ఆరాధించవచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశి వారు, తులారాశి వారు, సింహరాశి వారు, వృశ్చిక రాశి వారు, మకర, కుంభ, మీన రాశి వారు మాత్రము తప్పకుండా రాహుగ్రహ ఈ స్తోత్రాన్ని నిత్యము 18 సార్లు పఠించి, అలాగే దుర్గాదేవి యొక్క అష్టోత్తరాన్ని లేదా దుర్గాదేవి యొక్క ఏ మంత్రాన్ని, శ్లోకాన్ని, స్తోత్రాన్నైనా సరే రోజుకి 2 సార్లు ఉపాసిస్తేనే వారు రాహుగ్రహ ఆయన ఆడేటటువంటి విన్యాసాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా వినేటటువంటి ఈ యొక్క వీక్షించేటటువంటి ప్రేక్షకులందరూ కూడా ముఖ్యంగా కొన్ని ఎథిక్స్తో కూడినటువంటి ఆ బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించుకోగలిగితే బాగుంటుందని ఉద్దేశ్యము. ఎందుకంటే ఈ యొక్క రాహుగ్రహము అనేటటువంటిది ఒక పొగ లాంటిది, సమస్తము వాయువుతో కూడి వ్యాపించి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాహువు కొన్ని నెలల బట్టి వాయు రాశి స్థితిలోనే ఉన్నాడు. అంటే కుంభరాశి అనేటటువంటిది ఆయన యొక్క స్వక్షేత్రము. స్వక్షేత్రగతుడై దాదాపుగా నవంబర్ 22వ తేదీ వరకు కూడా శుభగ్రహ అధిపతి అయినటువంటి గురుగ్రహ నక్షత్రంలో ఉండి తన యొక్క మిత్రుడైనటువంటి శని యొక్క రాశిలో ఉండి ఇరువురి యొక్క ఫలితాలని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇబ్బందులను పెడుతూనే వీళ్ళందరికీ కూడా, ఈ రాశిలో వారందరినీ కొంత రక్షించగలిగేటటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు ఈ రాహు మహానుభావుడు. ఎందుకంటే మనకి ఉన్నటువంటి నవగ్రహాలలో రాహుగ్రహానికి, కేతుగ్రహానికి కూడా ఉచ్చము, నీచము, అట్లాగే స్వక్షేత్రము, కుంభక్షేత్రము అనేటటువంటివి ఏదో మన ఋషులు కొంతవరకు ఆపాదించారే కానీ వీరికంటూ ఒక ఇల్లు లేదు, వీరికంటూ ఒక సంస్థానము లేదు. వారు ఏ ఇంట్లో ఉంటే, ఏ నక్షత్రంలో ఉంటే, ఏ గ్రహాన్ని వీక్షిస్తే, ఏ గ్రహము వీరిని వీక్షిస్తే, ఏ గ్రహము వీరి నక్షత్రాలలో ఉంటే ఆ గ్రహము ఆ ఇంటి యొక్క ఫలితాలని మొత్తం వీరు లాగేసుకొని వారికి ప్రసాదించేటటువంటి అతి గొప్పవారు ఈ రాహువు మరియు కేతువు కూడా. వీరు సర్పగ్రహాలు. అంటే పూర్వజన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి సర్పదేవత, అంటే అధిష్టాన దేవత సర్పములు వీరిద్దరికీ కూడా. కాబట్టి కొంతమందికి జాతకాలలో అనంతకాల సర్పయోగ దోషాలని, అట్లాగే సవ్యకాల, అపసవ్యకాల, అర్ధకాల సర్పయోగ దోషాలని, సంపూర్ణ కాల సర్ప యోగాలని, అట్లాగే జన్మలగ్నం నుంచి కూడా 12 లగ్నాలకి వీరు లగ్నంలో ఉంటే ఏంటి, కుటుంబ స్థానంలో ఉంటే ఏంటి, తృతీయంలో ఉంటే ఏంటి, చతుర్థంలో ఉంటే ఏంటి,
అంటే ఈ రాహుకేతువులు 12 లగ్నాలలో 12 రాశుల్లో దాదాపుగా 144 ప్లస్ కేతు నుంచి చూస్తే ఇంకో 144 288 కాలసర్ప యోగ దోషాలని అనుభవిస్తూ ఉంటాము అందరము కూడా. అయితే వీరి యొక్క దశలో, అంతర్దశలో, విదశలో, సూక్ష్మ దశలో, ప్రాణదశలో వచ్చినప్పుడు, గోచారంలో వీరికి ప్రతికూలమైనటువంటి స్థానగతుల్లో ఉన్నప్పుడు మాత్రమే వీరికి అవి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓం దుమ్ దుర్గాయే నమో నమః. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి 3వ స్థానము కుంభరాశిలో ఈ యొక్క రాహు మహానుభావుడు ఈ 2025వ సంవత్సరం నవంబర్ 23 నుంచి ఆగస్టు 2026 2వ తేదీ వరకు కూడా పరాక్రమ స్థానము, మనసులో అనుకున్న ప్రతి సంకల్పానికి విజయాన్ని చేకూర్చే స్థానము, అట్లాగే ఏదైతే మనసులో గట్టి నిర్ణయం తీసుకుంటారో ఆ యొక్క నిర్ణయాన్ని మంచి యాటిట్యూడ్స్తో, స్వశక్తితో, స్వయం కృషితో నిర్ణయాలు 1-2 సార్లు కొంచెం తదేకంగా ఆలోచించి ధన విషయంలో కావచ్చు, లేకపోతే విద్యా విషయంలో కావచ్చు తీసుకొని దాన్ని నెరవేర్చుకునేటటువంటి స్థాయి కలుగుతుంది. ఈ యొక్క ధనస్సు రాశి వారికి రాహు అత్యంత బలీయంగా ఉన్నాడని చెప్పుకోవచ్చు. అయితే శని ఇంట్లో ఉన్నాడు. ఆర్థికపరమైనటువంటి, అంటే ఈయన డైరెక్ట్గా ఇవ్వలేడు కదా, రాహు ఆయన యొక్క సొంత నక్షత్రంలో ఉన్నాడు అంటే జాతకంలో, జన్మ జాతకంలో ఆయన కనుక శుభాలని యోగాలని ఇచ్చేటటువంటి కొన్ని గ్రహాల యొక్క నక్షత్రాల్లో ఉందో, లేకపోతే ఈయన ఆ యొక్క ఇళ్లలో ఉండటమో, అట్లా కొన్ని యొక్క పరిస్థితుల వలన రాహువు మీకు ఎన్నో రకాలుగా మల్టిపుల్గా కొన్ని సమస్యలను ఇస్తాడు, కొన్ని యోగాల్ని ఇస్తాడు. అది ఆయన మల్టిపుల్ గ్రహాలు అంటే ఆయన ఉన్న రాశి, ఆయన చూస్తున్న గ్రహాలు ఇవన్నీ ఇందాక చెప్పాను కదా, అన్ని రకాలుగా ఇస్తారు కదా. స్వయం ప్రతిపత్తి మీద ఈ రాహుగ్రహము మిమ్మల్ని ఏదీ చేయలేదు. కాకపోతే కొంత మనో నిగ్రహము కలుగుతుంది, స్వశక్తి మీద ముందుకు వెళ్ళేటటువంటి పోరాట పటిమ కలుగుతుంది, విక్రమ యోగము కలుగుతుంది. అంటే ప్రతి విషయంలో మీకు విక్రమ విజయ లాభ యోగము కలిగే అవకాశం ఉంటుంది. ధనము కూడా స్వశక్తిగా చక్కగా అనుకున్న వెంటనే సాధించగలగడానికి రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు, లేకపోతే కొన్ని ఉక్కు కర్మాగారాల ద్వారా కావచ్చు, లేకపోతే ఏదైనా గృహాలని అమ్మి, అంటే మధ్యలో మనకి మన భాషలో చెప్పాలంటే మధ్యవర్తిత్వం ద్వారా కావచ్చు, లేటుగానైనా సరే కొంత లాభాలు కలిగే అవకాశం అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి కలుగుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా కుటుంబంలో కొంత అనివార్యకరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. కొన్ని ఆటంకాలు పక్కకి తొలగిపోయి రాహుగ్రహ అనుగ్రహ స్థితి, ముఖ్యంగా ఆ దశలో అంతర్దశలు జరిగేటటువంటి వాళ్ళకి అనుకూలత్వాలు కలుగుతాయి. కొంతమంది విద్యా ప్రయత్నార్థమై దూర ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి కలుగుతుంది. లేకపోతే ఉన్న చోటున ఉద్యోగాదులు వదిలిపెట్టి ప్రమోషన్ రూపకంగా వేరే స్టేట్స్కి వెళ్ళే పరిస్థితి కూడా ఈ రాహు కలుగజేసే అవకాశము చాలా అధికంగా ఉందని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారికి. ఓం దుమ్ దుర్గాయే నమో నమః.